బంగ్లాదేశ్లో హిందువుల నరమేధానికి ఈరోజు ఇక్కడ హిందూ బంధువులంతా హిందూ సంఘాల ఆధ్వర్యంలో బీరంగూడ మార్కెట్ దగ్గర నుంచి బీరంగూడ శివాలయం కమాన్ వరకు ఈరోజు శాంతి ర్యాలీని నిర్వహించి హిందువుల యొక్క ఐక్యతను హిందువులు సంఘటితం కావాల్సిన గురించి అక్కడ ఉదాహరణ చూపిస్తూ హిందువుల ఐక్యత గురించి భారీ ర్యాలీ నిర్వహించినటువంటి హిందూ బంధువులకు హిందూ సంఘాల వారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఎవరో జ్వాలను రగిలించిండ్రు ఆ జ్వాలకు ఇంకెవరో బలైనరు అనే విధంగా పరిస్థితులు తయారైనాయి బంగ్లాదేశ్లో. అక్కడ ఉన్న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడ ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి ఆ ప్రజానీకానికి అక్కడ ఆ దేశంలో రిజర్వేషన్లు ఆనాడు 1972లో అప్పుడు బంగ్లాదేశ్ గురించి పోరాటం చేసినటువంటి వాళ్ళ పిల్లల గురించి మరి అక్కడ రిజర్వేషన్లు ప్రకటిస్తే ఆ రిజర్వేషన్లకు ఆ యొక్క ప్రజలు ఉవ్వెత్తున ఎగిస్తే దానికి అక్కడున్న హిందువులకు ఏం సంబంధం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అక్కడ జరుగుతున్నది ఒకటి, అక్కడ నిరసన తెలుపుతుంది ఒకటి, కానీ జరుగుతుంది హిందువుల మారణ హోమం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. విచక్షణ రహితంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా వీడియోలలో చూస్తూ ఉన్నాం. ఎంత నరమేధం జరుగుతుందో అక్కడ కళ్ళకు కట్టినట్టుగా చూస్తూ ఉంటే రోమాలు నిక్కబొడుచుకున్నట్టుగా ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ సంఘటన చూసి మేల్కొనకపోతే ఎంత నష్టపోతారో ఈ ఉదాహరణ చూసి గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు ఐకమత్యంతో పిడికిలు బిగించి ఉవ్వెత్తున లేవకపోతే ఈరోజు బంగ్లాదేశ్లో జరిగింది రేపు ఇంకో దేశంలో జరుగుతుంది. రేపు ఇంకో దేశంలో జరగొద్దంటే సంఘటితమై యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులంతా ఒక్కసారిగా ఉవ్వెత్తున లేస్తే తప్ప అక్కడ బంగ్లాదేశ్లో అల్లర్లు సల్లాలవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదేమైనా సరే హిందూ సంఘాల గురించి హిందూ ఐకమత్యం గురించి వారి యొక్క పోరాటం వారి యొక్క సేవను ఈ విధంగా హిందూ సంఘాల వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంతటితో ఆగకుండా ఇంకా పెద్ద ఎత్తున సంఘటితం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి भारत माता की जय श्री राम जय श्री राम అమీన్పూర్ మున్సిపాలిటీ మరియు అమీన్పూర్ మండలంలో గల మా హిందూ బంధువులందరూ ఒక తాటిపైకి వచ్చి ఈరోజు బంగ్లాదేశ్లో ఏవైతే మన హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు మండే మార్కెట్ నుంచి బీరంగూడెం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వరకు పాదయాత్ర చేస్తూ ఇక్కడనే కాదు దేశంలో ఎక్కడున్న మన హిందువులందరూ ఏ పార్టీలో ఉన్నా ఏ మతమైన మన ఏ కులమైనా సరే కానీ హిందువులం కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ ఖండించాలని ముందుకు వచ్చిన మన హిందూ బంధువులందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం వీళ్ళందరినీ చూసి కూడా ఎక్కడైతే ఇక్కడ ఉన్నారో మన హిందువులందరూ కూడా అన్నవాళ్ళు చెప్పినట్టు సంఘటితమయ్యి ఇక ముందు కూడా హిందువులపై ఏ చిన్న దాడి జరిగినా మన అమ్మాయి ముందు పోరాటం చేయవలసిన అవసరం ముందు లేకుంటే ఇతర దేశాలలో జరిగినట్టు మన దేశంలో జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా హిందూ ధర్మం గురించి హిందువులందరూ సంఘటితం కావాల్సిన రోజు ఈరోజు ఆసన్నమైందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఈలో ఇతర దేశాలు ఏవైతే భారతదేశం చుట్టూ ఉన్న ఏవైతే చిన్న కంట్రీలు ఉన్నాయో ఈరోజు చూస్తున్నాం. పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ మన దేశంలో ఉన్న పశ్చిమ బెంగాల్ భారతదేశాన్ని ప్రేమించాలి.
బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మన హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఇందులో మీద జరుగుతున్నటువంటి దాడులు చూస్తున్నాం మనం. యాక్చువల్గా బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు వేరు, ఇప్పుడు జరుగుతున్నాయి వేరు. జరుగుతున్నది రిజర్వేషన్ల గురించి జరిగింది, కానీ అది అసలు కారణాలు లేకుండా కూడా అది హిందువుల మీదకి జరిగింది, హిందువుల మీదకి వ్యాపించింది. అంటే వాళ్ళకి కారణాలు అక్కడ ఏం అవసరం లేదు. హిందువులు అక్కడ మైనారిటీ, హిందువులకు పాపం అక్కడికి ఏ దేశంలో ఏ హిందువులకు ఇంతవరకు ఎక్కడ సెక్యూరిటీ లేదు. ఒక మన భారతదేశంలో హిందువులు మిగతా మైనారిటీలను ఎలా కాపాడుకుంటుందో మిగతా దేశాలు, అందులో మిగతా దేశాలలో ముఖ్యంగా మన దగ్గర ఉన్న మైనారిటీ దేశాలు మిగతా దేశాలలో ఉన్న హిందూ మైనారిటీలను కాపాడలేకపోతున్నాయి. కాబట్టి మనం కూడా ఇక్కడ మన దేశం పోల్చుకుంటే మనం కూడా హిందువులం అప్పటి నుంచి ఇప్పటి వరకు తగ్గుతూ వచ్చింది మన పర్సంటేజ్. ఇంకా ఇలాగే జరిగితే ఆ ముప్పు మన మీదకి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఇంతకుముందు ఎప్పుడైనా చూసుకుంటే అప్పుడు జరిగేవి, ఇప్పుడు జరిగేవి, ఇలా జరిగినాయి అలాగే జరిగినాయి అని చెప్పేసి మన పేపర్లలోనో ఇక్కడ రాదళ్ళలో చూసాము. బట్ ఇప్పుడు మనం లైవ్లో చూస్తున్నాము. సోషల్ మీడియా ఇంత ఫామ్లో ఉన్నప్పుడు లైవ్లో చూస్తున్నాము. ఇలాంటి జరుగుతున్నప్పుడు కూడా మనం మేల్కోకపోతే మన హిందూ జాతిని, మన హిందూ ధర్మంను మనం కాపాడుకోవడం చాలా కష్టం. ఇప్పటికైనా ఇప్పుడు చాలా జరిగింది మనకు దాని ప్రాబ్లము. ఇంకా మనం ఒకవేళ ఇంకా రియలైజ్ కాకపోతే ఖచ్చితంగా మనకు ముప్పు ఉంటుంది. ఇప్పటికైనా రియలైజ్ కండి, హిందువులంతా సంఘటితమై మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం. ఇంకొకటి ఏంటంటే హిందూ ధర్మం కాపాడితే ఆటోమేటిక్గా అన్ని ధర్మాలు కాపాడబడతాయి. ఇది మాత్రమే భారతదేశంలో జరుగుతుంది కూడా. కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడండి అయ్యా. అందరూ సంఘటితమై హిందూ ధర్మాన్ని కాపాడితే మనం ఎక్కడున్నా సురక్షితంగా ఉంటామని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. Hindu, Hindu, bye bye. 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 Jago, Jago, Hindu, Jago, 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 Jago, Hindu, Jago, Jago, Hindu, Jago, 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 Hindu, Jago. Jago, Jago, Hindu, Jago, 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 Hindu, Jago, 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 Hindu, Jago. Hindu Dharma, Madhilale, Hindu Dharma, Madhilale, Hindu Dharma, Madhilale. Kapadali, Kapadali, Hindu Dharma, Kapadali, Kapadali, Kapadali. Kandinchali, Kandinchali, Hindu Dharma, Kandinchali, Kandinchali, Hindu Dharma, Kandinchali. Bangladesh, Hindu, Kapadali. Hindu bachao, ఖండించాలి ఖండించాలి, హిందూ బచావో ఖండించాలి 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 ఆపాలి హిందూ బచావో ఆపాలి 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 హిందూ బచావో ఆపాలి Hindu Bhaidadu Apale, 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 Hindu Bhaidadu Apale, 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 Hindu Bhaidadu Apale, Samajam, Hindu Samajam, Hindu Samajam, Hindu Samajam, Hindu Samajam, Hindu Samajam, Hindu Hindu, bye bye, 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 Jago Jago, Hindu Jago, Jago Jago, Hindu Jago, Jago Jago, Hindu Jago, Jago Jago, Hindu Jago, Jago Jago, Hindu Jago. దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో కూడా చాలా విపరీతమైనటువంటి హిందువుల మీద దాడులు చాలా విపరీతంగా జరుగుతున్నాయి. ఆ జరుగుతున్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు ప్రస్తుత పరిస్థితులలో మనం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను కూడా హిందువుల విషయం ఆలోచిస్తే చాలా విపరీతమైనటువంటి దాడులు, చాలామందిని భయానకంగా చంపేస్తున్నారు. కాబట్టి ఇటువంటి హిందువుల మీద దాడుల్ని మనం తప్పనిసరిగా మనందరం కూడా నిరసన తెలియవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా మనం ఇప్పుడు ఇంతవరకు తీసుకొచ్చినటువంటి మన ఇక్కడ వరకు వచ్చినటువంటి మన జులూస్, మనం ఏదైతే నిరసన ప్రదర్శన చేసుకుంటూ వచ్చామో అట్లాగే రాబోయే రోజులలో హిందువులందరూ సంఘటితంగా ఉండకపోతే
రాబోయేటటువంటి దుష్పరిణామాలు ఎంత భయానకంగా ఉంటాయి అనేటటువంటి దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్ పరిస్థితి. కాబట్టి ఈ రాబోయే రోజులలో మన ఇప్పుడు ఎవరైతే హిందువులు కొంతమంది ఇంకా నిద్రావస్థలో ఉన్నారు, అటువంటి హిందువులు కూడా తప్పనిసరిగా మేల్కొనవలసిన అవసరం ఉన్నది. ఈ రోజుకైనా ఒక్కసారి నిద్ర లేచి పరిస్థితి ఏం జరుగుతోంది, నా కుటుంబాలు రాబోయే రోజులలో నా కుటుంబం మా హిందూ కుటుంబాలు ఏ రకంగా జీవిస్తాయి, సంక్షేమము భద్రత అవసరము లేకపోతే మనకి ఎంత వెనకాల ఎంత వెనకాల రక్షణ ఉన్నా కానీ వాటి వల్ల ఉపయోగం లేదు. కొంతమందికి ప్రత్యేకంగా మనం సాక్షాత్తు మనం బంగ్లాదేశ్ ఉదాహరణ తీసుకుంటే అక్కడ చూస్తున్నటువంటిది ఒక హిందూ అని మాత్రమే చూస్తున్నాడు. వీడు మళ్ళీ దీంట్లో ఏ కులానికి చెందినవాడు ఏ తెగకి చెందినవాడు ఇవన్నీ ఏం చూడాల, హిందూ అయితే చాలు చంపేస్తున్నాడు. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితిని మన దేశంలో మనకి కొంతవరకు సమర్థమైనటువంటి మన నాయకత్వం ఉండటం కేంద్ర నాయకత్వం ఉండటం మూలంగా కొంతవరకు మనం బచాయించాం. కానీ ఎన్ని రోజులు ఇది మనందరికి మన గురించి మనం జాగ్రత్త చూసుకోకుండా గవర్నమెంట్ చూస్తుంది, ఇంకా ఎవరో చూస్తారు అంటే మన కుటుంబ బాధ్యత మనదే. కాబట్టి మనం భద్రతగా చక్కగా సెక్యూరిటీతో ఉంటూ మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన హిందూ సమాజాన్ని కూడా మనం చాలా చక్కగా భద్రంగా ఉంచవలసినటువంటి ఒక మహత్తరమైనటువంటి బాధ్యతని మనందరం కూడా తీసుకోవాలి. ఆ రకంగా హిందూ సమాజం సంఘటితంగా ఉంటూ మన భద్రతను మనం కాపాడుకోవాలని ఆ రకంగా ఉన్నటువంటి హిందూ సమాజం అంతా ఈ పిలుపుకి అనుగుణంగా స్పందిస్తుందని ఆశిస్తూ ఇక్కడ